హాయ్ గైస్! ఈరోజు ఒక డిఫరెంట్ టాపిక్‌ను మనం మాట్లాడదాం. ఇదేంటంటే, మీరు అందరూ కూడా అఫీషియల్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్ ఛానల్ ఉంది కంపెనీకి. దాన్ని లోగో, ఎంబ్లమ్ ఇది ఒరిజినల్. ఇది యూట్యూబ్‌ని మీరు యూట్యూబ్ అప్లికేషన్ ఓపెన్ చేయకుండానే సబ్స్క్రైబ్ చేయడం. అది ఎలా అనేది ఇప్పుడు చెప్తాను. విక్టరీ విత్ యాష్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మన ధర్మం, మన కర్తవ్యం, మన బాధ్యత. మన వంతు సపోర్ట్ కంపెనీకి తోడు నీడగా ఉండడం అని చెప్పడం కాదు. ఇక్కడ పాటించాలి. మీలో చాలామంది చేసుకోలేదు. చాలా గొప్పలు చెప్తారు కానీ, ఇవి లోపలికెళ్ళి ఈ పనులు చేయరు. ఇక్కడ ఎలా చేయాలో నేను స్టెప్ బై స్టెప్ చేస్తాను. ఇది తెలుసుకొని అందరికీ షేర్ చేయండి. అందరితో చేయించండి. చెప్పండి. ఇంతమందిని తీసుకొచ్చాము, ఇంతమందిని లాగిన్ చేసామని గొప్పలు చెప్పడం కాదు. ఇది ఇంపార్టెంట్. ఇది చేయించండి. సపోర్ట్ అఫీషియల్ ఛానల్. అధికారిక ఛానల్‌కు మీ మద్దతు తెలుపండి. విక్టరీ విత్ యాష్ ఛానల్ మీకు అక్కడ యూట్యూబ్ అప్లికేషన్ ఓపెన్ చేస్తే డూప్లికేట్ ఫేక్ చాలా ఉన్నాయి. విక్టరీ విత్ యాష్ పేరు మీద చాలా కనబడతాయి. దేనికి అక్కడ మనం సబ్స్క్రైబ్ చేయాలో తెలియదు. దేనికి సపోర్ట్ చేయాలో తెలియదు. కాబట్టి మీ యూట్యూబ్ అప్లికేషన్‌ను ఓపెన్ చేయకుండా బ్రౌజర్‌లో ఉదాహరణకి గూగుల్ క్రోమ్ ఓపెన్ చేస్తారు. అక్కడ చూస్తున్నారనుకోండి. అక్కడే ప్లే చేసి అక్కడే సబ్స్క్రైబ్ చేయడం. మీరు యూట్యూబ్‌లో ఓపెన్ చేశారనుకోండి. అక్కడ నిజంగా ఈ అఫీషియల్ వెబ్‌సైట్ దీన్నే అక్కడ ఓపెన్ చేస్తే ఒక్క వీడియో కూడా కనబడదు. ఎందుకు ఇది పబ్లిక్ కాలేదు. అన్నీ ప్రైవేట్ చేయబడినాయి. గుర్తుపెట్టుకోండి. ఇలా మీరు యూజర్ ఇంటర్ఫేస్ మీ ఐడీ పాస్వర్డ్‌తో లోపలికెళ్ళిపోతారు. మీకు ఇలా యూజర్ ఇంటర్ఫేస్ కనబడుతుంది. ఆ తర్వాత మీకు ఇలా సెంటర్‌లో ఒక బాక్స్ ఇది మల్టీటాస్క్ బార్ ఇలా కనబడుతుంది. ఈ మల్టీటాస్కింగ్ బార్‌లో క్లిక్ చేస్తే గనక మీకు అక్కడ అన్ని రకాల ఆప్షన్స్ కనబడతాయి ఇలా. సో, ఇందులో ప్రీవియస్ ఈవెంట్స్ కిందిది ఉంది కదా! ప్రీవియస్ ఈవెంట్స్‌ని క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీకు విక్టరీ విత్ యాష్ అంటూ ఇది షో చేస్తూ, ఈ డిస్‌ప్లే వస్తూ, ఈ పేజ్‌లో ఇక్కడ, ఈ పేజ్‌లో కింద ఈ ప్లే బటన్ త్రికోణంలో కనబడుతుంది కదా! దీన్ని క్లిక్ చేయాలి. అప్పుడు ఇక్కడే బ్రౌజర్‌లో ప్లే అవుతుంది. అఫీషియల్ వెబ్‌సైట్‌లో మళ్ళీ వెళ్తాంటే కనబడుతుంది. రిజిస్టర్ చేయబడింది. కానీ ఒక్క వీడియో కనబడదు. ఇక్కడే ప్లే అవుతుంది. అయితే ప్లే అయిన తర్వాత ఇలా రన్ అవుతుంటది వీడియో. ఇక్కడ వీడియో రన్ అవుతుంటే మీరు చేయాల్సిందేంటి? ఇది ఇలా కనబడుతుంది. ఇది కనబడిందంటే మీరు ఇక్కడి వరకు సరిగ్గా వచ్చినట్లు లెక్క. ఇది మీకు కొండ గుర్తు. తరువాత పైన తెల్లటి అక్షరాలున్నాయి విక్టరీ విత్ యాష్. దాని మీద క్లిక్ చేస్తే యూట్యూబ్ ఛానల్‌కి అప్లికేషన్ ఓపెన్ అయిపోతుంది. అక్కడ చూసుకోవచ్చు. లేదు ఇక్కడే ఉండి పని పూర్తి చేసుకుంటాను అనుకుంటే గనక మీరు ఏం చేస్తారంటే మొదట ఇలా గుర్తుపెట్టుకోండి. ఈ ఇంటు మీద క్లిక్ చేస్తే క్యాన్సిల్ అయిపోతుంది. బ్యాక్ వెళ్ళిపోతారు. వెనకకెళ్ళిపోతారు. ఎక్కడి నుండి వచ్చారో మళ్ళీ అక్కడికెళ్ళిపోతారు. మీరు ఎక్కడ మొదలయ్యారో మళ్ళీ అక్కడికి చేరుకుంటారు. అలా కాకుండా కుడి పక్క కాకుండా ఎడమ పక్క ఒక లోగో ఉంది. సింబల్ ఎంబ్లమ్. దీన్ని క్లిక్ చేయండి. ఇది ఒరిజినల్ లోగో కంపెనీ. ఈ పేరు మీద ముందు డూప్లికేట్ కూడా రావచ్చు. కాబట్టి ఇది చూసి దేన్ని నమ్మాలి, దేన్ని సబ్స్క్రైబ్ చేయాలి, దేనికి సపోర్ట్ చేయాలి, దేనికి లైక్ కొట్టాలి, దేనికి షేర్ చేయాలి. ఇది గమనించాలి. సో, దాని మీద క్లిక్ చేస్తే విక్టరీ విత్ యాష్ దీని మీద క్లిక్ చేస్తే గనక మీకు అక్కడ ఒక ఆప్షన్ కనబడుతుంది. అదేంటి? ఇది. ఈ బాక్స్ కనబడుతుంది. సబ్స్క్రైబ్ అని బాక్స్ కనబడుతుంది. సబ్స్క్రైబ్ చేసేయండి. అటు వీడియో ప్లే అవుతుంది. వీడియో మొత్తం చూడండి. అండ్ ఆ తర్వాత అక్కడ 4 వీడియోలు ఉంటే 4 ఉంటే 4 ఎన్ని ఉంటే అన్ని చూడండి. అయితే ఇలా సబ్స్క్రైబ్ కొట్టిన తర్వాత ఫర్దర్ మళ్ళీ ఏం చేయాలి? అక్కడ పైన ఉన్నాయి కదా! తెల్లటి అక్షరాలు విక్టరీ విత్ యాష్ అని. అది క్లిక్ చేస్తే మీరు బయటకెళ్ళిపోతారు. అలా కాకుండా ఇక్కడే ప్లే చేయాలనుకుంటే ఇది. ఈ గుర్తు మీద ప్లే చేయాలి. క్లిక్ చేస్తే దాని మీద ముట్టుకుంటే అది అక్కడే ప్లే అవుతుంటది. ప్లే అయిన తర్వాత ఇది మీకు యూజర్ ఇంటర్ఫేస్ ఇలా కనబడుతుంటది. అయితే మీకు ఇలా ప్లే అవుతుంటది కదా! ప్లే అవుతుంటే ఇక్కడ నుండి మీరు ఇంకో స్టెప్‌కెళ్తారు. అదేంటి? ఇక్కడ వరకు ఇది అయిపోయింది. ఇంకొంచెం డీప్‌గా కామెంట్స్ వగైరా చేయాలనుకుంటే ఆ వైట్ లెటర్స్ ఉన్నాయి కదా! యాప్‌లోకెళ్ళిపోవాలి. యూట్యూబ్ యాప్‌లోకి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతే మీకు ఇలా కనబడుతుంది.
తర్వాత ఇక్కడ సబ్స్క్రైబ్ అయిందా లేదా చూసుకోండి. అయితే సరే, కాకపోతే మరోసారి చేయండి. ఓకే. తర్వాత సబ్స్క్రైబ్ చేయడం మేజర్ టాస్క్ అయిపోయింది. ఇక బయటకొచ్చారు. యూట్యూబ్ అప్లికేషన్‌లో ఇదంతా రన్ అవుతుంటది. ఇక్కడ అందరూ లైక్ కొట్టండి. ఓకే. తర్వాత మళ్ళీ ఏం చేస్తారు? ఇక్కడ సేవ్ చేయండి. అంటే ఎంత చూస్తారో చూడండి. చూసిన తర్వాత టైం లేదు. చూసిన తర్వాత మిగిలింది నెక్స్ట్ టైం చూసుకుంటాను. నేను ఎక్కడ చూడడం ఆపేసానో మళ్ళీ అక్కడి నుంచి ప్లే కావాలి అనుకుంటే ఇది మీకు సేవ్ బాగా ఉపయోగపడుతుంది. ఇది సేవ్ చేసుకోండి టైం లేకపోతే. చేయకముందు ఇలా వైట్ పట్టీ ఉంటుంది, వైట్ బాక్స్ ఉంటుంది. సేవ్ పక్కన ఇది తెల్లగా ఉంటుంది. ఒకవేళ సేవ్ అయితే నల్లగా ఉంటుంది. సేవ్ అయినట్టు లెక్క. అదే గుర్తు. తర్వాత షేర్ చేయండి. షేర్ చేయడం అందరికీ తెలుసు కదా. షేర్ చేస్తే అన్ని గ్రూప్‌లో షేర్ చేయండి ఈ వీడియోని. తర్వాత ఇవన్నీ గమనిస్తుంటది. దేని ఆధారంగా ఇవన్నీ ట్రాక్ అవుతుంటాయి. మీరేం చేస్తున్నారు? ఏమైనా చేస్తున్నారా లేదా అనేది. ఎందుకంటే ఇక్కడ మీ డేటా కన్జ్యూమ్ అవుతుంది కదా. టైమ్ డ్యూరేషన్ బై డేటా కన్జ్యూమ్. అయితే డౌన్లోడ్ చేస్తే అదే యాప్‌లో మీరు ఎప్పుడంటే అప్పుడు చూసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మోర్ ఉంది. ఇది ఒకవేళ క్లిక్ చేస్తే మీరు ఇంకో ఆప్షన్‌లోకి వెళ్ళిపోతారు. ఇంకో పేజ్‌లోకి వెళ్ళిపోతారు. అదేంటి? ఇలా కనబడుతుంది. కనబడితే సబ్స్క్రైబ్ అని ఇక్కడ మరోసారి వస్తుంది కింద. ఓకే. ఇక్కడ ఇప్పటికి ఎంతమంది ఉన్నారు? 1.16K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇంకా పెరగాలి. ఇంకా మద్దతు చేయండి అని చెప్పడానికి, నాకు కాదు కంపెనీకి చేయండి. నాకు చేస్తే ఇంకా మంచిది. గురుదక్షిణగా నాకు చేయండి. సబ్స్క్రైబ్ ఇది కంపెనీకి చేయండి. తర్వాత ఇక్కడ ట్రాన్స్క్రిప్ట్ అని ఉంది. ఇది ఎవరికి? యూట్యూబ్ ఇక్కడైనా అక్కడైనా క్రోమ్‌లో ఓపెన్ చేసినా లేదా యూట్యూబ్ అప్లికేషన్‌లో ఓపెన్ చేసినా చెవులు బాగున్నోళ్ళ కోసము. ఒకవేళ ఏజ్ బారైపోయి లేకుంటే ఇంటి టెన్షన్‌లకి, ఆ పొల్యూషన్‌కి, హారన్ల మోతకి, సౌండ్ పొల్యూషన్‌కి పోయిందనుకో చెవులు, అప్పుడు యూట్యూబ్ ఛానల్ మీకు యూజ్‌లెస్. మీకు యూట్యూబ్ పనిచేయదు. మరి అలాంటోళ్ళకి కళ్ళు బాగుంటే గనక నాకు చెవులు వినబడేయండి, చదువుకుంటాను, ఆ వీడియోలో ఏమంటున్నారు తెలుసుకోవాలనుకుంటున్నానంటే షో ట్రాన్స్క్రిప్ట్ ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసేస్తే మీకు మొత్తం డిస్క్రిప్షన్ వస్తుంది మ్యాటర్. అది మీకు మీ భాషలో మాతృభాషలో తర్జుమా చేసుకొని ట్రాన్స్లేట్ చేసుకొని వాడుకోండి, చదువుకోండి. తర్వాత కామెంట్స్ చేయండి, రాయండి. మీకు ఏం నచ్చింది మనసులో మాట రాయండి. మీ మనసులో భావాన్ని వ్యక్తపరచండి. తర్వాత ఇక్కడ ఒకసారి చూసుకోండి. మోర్‌లో క్లిక్ చేసేస్తే గనక మీకు వీళ్ళు ఎప్పుడు ఛానల్ ఓపెన్ చేశారు, ఆ డేటు అవన్నీ కనబడుతుంటాయి. అఫీషియల్ వెబ్‌సైటు, దాని మెయిల్ తాలూకు ఇవన్నీ కనబడతాయి. ఓకే. అయితే ఇలా మీకు ఇన్ని ఆప్షన్స్ ఇక్కడ కనబడతాయి. అయితే ఇక్కడ ఏది ఈ లోగో ఉంది కదా, బెల్ పక్కన సబ్స్క్రైబ్ అయితే ఈ బెల్ సింబల్ కనబడుతుంది. దాని పక్కన ఈ లోగో మీద క్లిక్ చేస్తే కనుక ఇలా మీకు అసలు పేజ్ కనబడుతుంది. మరి ఒక్క వీడియోనే ఉంది. ఏ వీడియో లేకుండా సబ్స్క్రైబర్లు పెరుగుతారా? పెరగరు. కానీ ఇక్కడ పెరిగారు. ఇది దీని గొప్పతనం, కంపెనీ మహత్వం. మీ ఏజ్ యూట్యూబ్ అని లింకండి. ఇక్కడ వీడియోస్ లేకుండా మీకు సబ్స్క్రైబర్లు ఎక్కడ కనబడరు. ఒక సబ్స్క్రైబర్లు పెరగాలంటే ఉండాల్సిన వీడియోలన్నీ అన్ని పెట్టాల్సిందే. 50, 100. అలాంటిది గొప్పతనం ఏంటంటే ఇక్కడ 1.16K సబ్స్క్రైబర్లు వచ్చారంటే ఒక్క వీడియో లేదు ఇక్కడ కనబడదు. ఓకే. ప్రైవేట్ చేయబడ్డాయి. ప్రైవేట్ చేస్తే కనబడదు. ప్రైవేట్ జీవితం పబ్లిక్ జీవితం లాగా, పబ్లిక్ లైఫ్, ప్రైవేట్ లైఫ్. ఇది ప్రైవేట్ వీడియోస్. ముఖ్యులకు మాత్రమే, భాగస్వాములకు మాత్రమే, పార్ట్నర్లకు మాత్రమే కనబడుతుంది. విక్టర్ విత్ యాష్ సబ్స్క్రైబర్డ్ అని ఇలా కనబడ్డ తర్వాత ఇదే పేజ్లో ఇక్కడ ఏమని ఇచ్చాడు? దిస్ ఛానల్ డస్ నాట్ హ్యావ్ ఎనీ కంటెంట్ అని ఉంటుంది. ఏ కంటెంట్ ఇక్కడ ఉండదు. కాబట్టి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత మీకు అక్కడ షో అవుతుంది. ఇది మీరు కష్టం దీన్ని పట్టుకోవాలంటే. టీవీ యాష్లోకి రాకుండా యూట్యూబ్ ఛానల్ కంపెనీ ఎక్కడ ఉంది వెతకాలంటే చాలా కష్టం, మీకు దొరకదు. ఇది పట్టుకునే పద్ధతి. ఇది ఒరిజినల్ లోగో, వాళ్ళ ఎంబ్లం.
వాళ్ళ సింబల్ ఇది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకొని ఈ పేరు మీద ఇంక ముందు ఫేక్ రావచ్చు కాబట్టి మీరు ఇక్కడ నుండి మొదలుపెట్టండి. విక్టరీ విత్ యాష్‌లోకెళ్ళి అక్కడ నుండి సబ్స్క్రైబ్ చేసుకొని యాప్‌లోకి వెళ్ళిపోండి. అక్కడ యూట్యూబ్ యాప్ ఓపెన్ చేసి అక్కడ నుండి ఇటు వస్తా అంటే కుదరదు. ఏదో మన ఇంటికి సున్నం ఏమంటే పక్కింటికి సున్నం వేసినట్టు ఉంటుంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయమంటే వేరే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేస్తారు విక్టరీ విత్ యాష్ పేరు మీద ఉన్నాయి. ఇది సపోర్ట్ చేయండి అఫీషియల్ ఛానల్‌కి. అధికార ఛానల్‌కు మీ మద్దతును తెలిపి మీ సపోర్ట్ తెలియజేసి పనిలో పని. ఈ వీడియో నచ్చితే అన్ని గ్రూపులో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి కంపెనీ ఛానల్‌ని. అండ్ నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. మీకు యూజ్‌ఫుల్ వీడియోస్ ఉంటాయి. ఓకే. ఇందులో సపోర్ట్ అఫీషియల్ ఛానల్ ఎందుకన్నానంటే కంపెనీ తను స్వయంగా ఏర్పాటు చేసుకుంది అఫీషియల్‌గా. కాబట్టి ఇది గుర్తింపు పొందినటువంటి ఛానల్. ఇది ఫేక్ కాదు అని చెప్పడానికి. ఎందుకంటే అక్కడ మీకు ఫేక్ కనబడతాయి. ఇక్కడొస్తే ఏది ఫేక్‌గా ఉండదు. కాబట్టి ఏది ఒరిజినల్, ఏది ఫేక్, ఏది ఉట్టిది, ఏది గట్టిది తెలుసుకోవాలంటే మనం ఇక్కడ నుండే వెళ్ళాలి. మీకు ఫ్యూచర్‌లో కూడా చాలా అప్లికేషన్స్ ప్లే స్టోర్‌లో డౌన్‌లోడ్ చేయొద్దు. అఫీషియల్ వెబ్‌సైట్‌కి వచ్చి ఇక్కడ నుంచి చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకునే పద్ధతి కూడా ఇదే. నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే.